నగరంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఇట్లా దాడి చేస్తున్నారంటే అంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అని అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే, ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ తీసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషుల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి, లేదా మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. సో మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు ఈ రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి కాదు ఇది, బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి, ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి, ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు, ఎంత ప్రశాంతంగా ఉండింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా చూసినామా ఇట్లా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకునింది పోయి. సో అట్లాంటి పరిస్థితులు ఆమెను వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇంక మిగతా వాళ్ళు కనుక ఉండుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉండాలి ఆ సమయానికి ఇక్కడికి. మరి వచ్చి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోతా ఉన్నాం. సో తప్పకుండా కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు కొత్త అన్ని కూడా. వైఎస్ఆర్సీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఇట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు. కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది. కఠినమైన శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు అన్ని కూడా కేసెస్ ఫైల్ చేయడం. ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో, కానీ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేయించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా అందరూ కూడా విచారించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు జరిగినాయి, నెల్లూరులో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. సో చాలా బాధపడతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. నెల్లూరు జిల్లా సంస్కృతిని ఈ విధంగా దిగజార్చడం అన్నది ఎవరు కూడా, మీరు కూడా చెప్తున్నాను, పాత్రికేయ మిత్రులు కానీ అందరూ కూడా, సమాజం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి సంప్రదాయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీన్ని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష పడేలాగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.